అందరికీ నమస్తే. దిస్ ఇస్ సాయి కుమార్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు 2 లక్షల సబ్స్క్రైబర్స్కి అతి చేరువలో ఉన్నామండి. ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోస్ అనేటువంటివి చూస్తూ ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశాన్ని అయితే చూద్దాం. మొదటి అంశం కనుక చూసుకుంటే 11 నెలల్లో భర్తీ చేసినటువంటి కొలువులు 53,000కు పైనే అంటూ వివరాలు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. టాప్లో విద్యాశాఖ, ఆ తర్వాత పోలీస్ శాఖలు అయితే ఉన్నాయి. త్వరలో గ్రూప్ 4కు సంబంధించినటువంటి నియామక పత్రాలు కూడా అందివన్నారు కరీంనగర్ వేదికగా. దానికి సంబంధించిన ఆర్టికల్ కూడా రావడం జరిగింది. పూర్తి వివరాలను అయితే తెలుసుకుందాం. డిసెంబర్ 15, 16వ తేదీల్లో గ్రూప్ 2కు సంబంధించిన పరీక్షలు కూడా యథావిధిగా షెడ్యూల్ ప్రకారంగా జరుగుతాయి అనేటువంటి అంశంతో పాటు గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలు కూడా ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఈ వివరాలు వెల్లడించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. కంప్లీట్గా చూసుకుంటే ఇందులో ప్రత్యేకంగా డిఎస్సికి సంబంధించి హైలైట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం అయితే 10 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే డిఎస్సి అనేటువంటిది వేసి 7,857 పోస్టులను మాత్రమే భర్తీ చేస్తే కేవలం 10 నెలల వ్యవధిలోనే 11,062 పోస్టులతో మెగా డిఎస్సి 2024 నిర్వహించినట్లయితే ప్రభుత్వం వెల్లడించింది. జూలైలో పరీక్షలు నిర్వహించి రికార్డు వేగంతో పూర్తి చేసింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాము అనేటువంటి అప్డేట్ అయితే చూడొచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగ అభ్యర్థుల్లో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ఒక ఆశ అనేటువంటిది వచ్చింది. ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి, కష్టపడి చదువుకుంటే ఉద్యోగాలు సాధించవచ్చు అనేటువంటి నమ్మకం అనేటువంటిది కదిలింది. కానీ గత ప్రభుత్వం చూసుకుంటే నిరుద్యోగుల పాలిటి శాపంగా మారినటువంటి అంశాన్ని కూడా మనం చూసాం. అంటే వాళ్ళలో ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కోరిక, ఒకవేళ ప్రిపేర్ అయ్యి కష్టపడి ఆ ఎగ్జామ్ రాసినా కూడా దానికి సంబంధించిన ప్రక్రియ చివరి వరకు పోతుందా లేదా అనేటువంటి నమ్మకం అనేటువంటిది అస్సలు లేకపోయేది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి అని చెప్పొచ్చు. ఖచ్చితంగా కష్టపడి చదువుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఉద్యోగాలు పొందుతున్నటువంటి అంశాలను కూడా మనం చూస్తున్నాం. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి దాని ఆధారంగా ఖచ్చితంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ప్రతిసారి ప్రస్తావిస్తున్నారు కూడా. అదేవిధంగా జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి అంశాలను ఆ క్యాలెండర్లో మెన్షన్ చేసినటువంటి తేదీల ప్రకారంగా మనకు జరుగుతూనే ఉన్నాయి. దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా. అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్లు అయితే పెండింగ్లో పడవచ్చు ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో భాగంగా. కానీ డిఎస్సికి మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే అందులో మెన్షన్ చేసినటువంటి మంత్ కనుక చూసుకుంటే ఫిబ్రవరి కాబట్టి అప్పటి వరకు ఈ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కాబట్టి డిఎస్సికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదు. టెట్కి సంబంధించిన ప్రక్రియ కూడా ఏ అంశాలంటే మనకు దానికి సంబంధించి మొన్న 20 వరకు అప్లికేషన్ అంటే అప్పటి వరకు క్లోజ్ చేశారు, మళ్ళీ ఎక్స్టెండ్ అయితే చేయలేదు. కాబట్టి అనుకున్న విధంగా ఒక షెడ్యూల్ ఇస్తే దాని ప్రకారంగా ముందుకు పోతున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి గ్రూప్ 4కు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించిన నియామక పత్రాలు కూడా అతి త్వరలోనే మనకు అందిస్తున్నారు. కాబట్టి ఈ రకంగా ఉద్యోగాల భర్తీ అనేటువంటిది శరవేగంగా పూర్తి చేస్తున్నారు. కాబట్టి ఇంకా మీరు నోటిఫికేషన్లు వస్తాయా లేదా అనేటువంటి ఆ మూఢనమ్మకం అనేటువంటిది పెట్టుకోకండి. ఆల్రెడీ మనకు క్లియర్ కట్గా కనిపిస్తున్నది. ఇక్కడ మనకు మరో ఆర్టికల్ కూడా చూసాం. 10 లోపే పిల్లలు ఉన్నటువంటి బడులు 4,314, వాటిలో 3,326 మంది టీచర్లు, 50 మందికి పైగా స్టూడెంట్లు ఉన్నటువంటి స్కూళ్ళు 9,963 లెక్కలు తీస్తున్నటువంటి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అనేటువంటి అంశం. ఖచ్చితంగా ఇది మరొక డిఎస్సి, ఎక్కువ పోస్టులు ఉంటాయి అనేటువంటి మీకైతే ఆశనైతే నేను కలిగించాను. కానీ ఖచ్చితంగా 6,000కు పైచిలకు ఉద్యోగాలతో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మనకి ఇక్కడ దానికి సంబంధించి మాకు కూడా మన రీసెంట్గా అర్జెంటుగా క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటిది ఎంత ఉంది, ఎంతమంది టీచర్లు అనేటువంటి వాళ్ళు పనిచేస్తున్నారు, కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు ఎంతమంది, ఆ రకమైనటువంటి డీటెయిల్స్ కూడా మా దగ్గర నుంచి తీసుకున్నారు. కాబట్టి ఆ ప్రక్రియ అనేటువంటిది మొదలైంది. ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది. మరోసారి మళ్ళీ డిఎస్సీలు ఉండేటువంటి అవకాశాలు తక్కువ, ఉన్నా కూడా చాలా తక్కువ పోస్టులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది వేగవంతం చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎంతసేపు మనం సిలబస్ని కంప్లీట్ చేసామా, ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతున్నాయి కాబట్టి అందులో ఎగ్జామ్స్ అనేటువంటి ప్రాక్టీస్ చేసామా, దాని తర్వాత ఎస్సీఆర్టీ టెక్స్ట్ పుస్తకాలు కనుక చూసుకుంటే అట్ట మొదటి అక్షరం నుంచి చివరి అక్షరం వరకు ప్రతి అంశాన్ని మనం చదివామా లేదా అనేటువంటి అంశం పైన మాత్రమే మీరు ఫోకస్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. కాబట్టి దీనికి సంబంధించిన లెక్కలు కూడా తీస్తున్నట్లయితే మనకు ఈ అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కాబట్టి రాను ఇక డిఎస్సిలో పోస్టుల సంఖ్య అనేటువంటిది తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇదే చివరి డిఎస్సి అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఒకసారి డిఎస్సి వస్తే మరోసారి
మరోసారి డిఎస్సి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనం చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈసారి క్యాలెండర్లో మెన్షన్ చేశారు. మెన్షన్ చేసిన దాని ప్రకారంగా టెట్ వచ్చింది. టెట్కు సంబంధించిన ప్రక్రియ కూడా చివరి దశలో అప్లికేషన్ అనేటువంటిది అయిపోయింది. దాని తర్వాత షెడ్యూల్ కూడా జనవరిలో ఇచ్చింది కాబట్టి ఆ పరీక్షలు అయిపోతాయి. దాని తర్వాత డిఎస్సి కూడా వస్తుంది. మీరు అనవసరమైనటువంటి ఆలోచనలు అయితే పెట్టుకోకండి. అదేవిధంగా మీకు టెట్కి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి సిలబస్ అంతా కవర్ అయ్యే విధంగా మీకు దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. అద్భుతమైనటువంటి రెస్పాన్స్ అనేటువంటిది వచ్చింది. ప్రశ్నల సరళి కూడా గత 2 డిఎస్సిలో జాబ్ సాధించినటువంటి అనుభవంతో మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 3-4 టెట్లు రాసినటువంటి అనుభవం కూడా నాకు ఉన్నది కాబట్టి ఆ నేపథ్యంలో ప్రతి అంశాన్ని మీరు క్లియర్గా ఎస్సీఆర్టీ పుస్తకాలు చదివించే విధంగా మీకు ఆ ప్రశ్నల సరళి అనేటువంటిది ఉంటున్నది. దానికి సంబంధించి మీరు డెమో టెస్టులు కూడా రాయొచ్చు. పైన మీకు డెమో ఫ్రీ టెస్టులు అనేటువంటివి ఉంటాయి. వాటిని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎస్సీఆర్టీ పుస్తకాలను పిన్ టు పిన్ మీరు చదివితేనే ఆన్సర్లు అనేటువంటివి చేసే విధంగా ఉంటాయి. ఆ రకంగా మీకు టెట్కు సంబంధించినటువంటి పేపర్ 1కు సంబంధించినటువంటి సిలబస్ అనేటువంటిది పూర్తిగా కవర్ అయ్యే విధంగా మీకు దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేటువంటిది 50 రోజుల్లో పూర్తయ్యే విధంగా షెడ్యూల్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ షెడ్యూల్ ప్రకారంగా రోజు మీకు టెస్టులు అనేటువంటి అప్లోడ్ అవుతాయి. ఇవి డిఎస్సికి సంబంధించి మీరు డిఎస్సి ఎగ్జామ్స్ రాసుకునే వరకు వీటికి సంబంధించిన వ్యాలిడిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ కోర్సులో మీకు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. నవంబర్ 10కి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. కానీ మీరు ఎప్పుడైనా జాయిన్ కావచ్చు. ఎగ్జామ్స్ ముందు కొంతమంది ఎగ్జామ్ రాద్దాం అనుకుంటారు ఒక 15-16 రోజుల ముందు. కానీ అది తప్పు ఆలోచన అండి. రోజు మీరు ఎగ్జామ్స్ రాస్తే మీకు ఒక అలవాటు అనేటువంటిది వస్తుంది. మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. షెడ్యూల్ అనేటువంటిది ఈ రకంగా ఉన్నది. షెడ్యూల్ ప్రకారంగా టెస్ట్ నెంబర్ 1 ఈ రకంగా ఉన్నది కదా. ఆ టెస్ట్ నెంబర్ 1లో 1, 2, 3 ఈ రకంగా మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి. వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. 3 వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అయిన తర్వాత మెగా గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది ఉంటుంది. ఫైనల్లో ఇంకా చూసుకుంటే మోడల్ గ్రాండ్ టెస్ట్ అనేటువంటివి ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి యాప్ లింక్ అనేటువంటిది వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అందజేస్తాను. సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా ఉంటుంది. మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే శ్రీ సాయి ట్యుటోరియల్ అని ప్లే స్టోర్ వెళ్ళేసి కొట్టేస్తే డైరెక్ట్గా వస్తుందండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని కేవలం 299 రూపీస్లోనే మీకు దీనికి సంబంధించినటువంటి ఆఫర్ అనేటువంటిది మీకు అందించడం జరిగింది. అతి తక్కువ కాస్ట్లో మీకు ఇప్పుడు ఉన్నటువంటి ఇంత క్వాలిటీగా ఎవ్వరూ కూడా ఇవ్వట్లేదు. 1500, దాని తర్వాత 700, 800 దానికి సంబంధించినటువంటి రేట్లు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. మీరు చెక్ చేసుకుని ఆల్రెడీ మీకు దీనికి సంబంధించినటువంటి డెమో కంటెంట్ కూడా మీకు ఇచ్చిన కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది లిమిటెడ్ ఆఫర్ మాత్రమే. అన్ని అంశాలు మీకు ఇక్కడ కవర్ అయితే సిలబస్ షీట్ చూసుకుంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. దానికి సంబంధించి మీకు పేమెంట్ చేయడంలో ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. వేరే అంశాల గురించి మాత్రం చేయకండి. యాప్ విషయంలో మాత్రమే చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ అంశం చూసుకుంటే కరీంనగర్లో గ్రూప్ 4కు సంబంధించిన అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి అంశం యూత్ పబ్లిక్ మీటింగ్ వేదికగా పంపిణీ ఈ నెల చివర లేదా వచ్చే నెల 2 లోపు నిర్వహించేందుకు ప్లాన్. త్వరలో మహబూబ్ నగర్ రైతు బహిరంగ సభ, ప్రజా విజయోత్సవాల సందర్భంగా సర్కార్ నిర్ణయం అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే సుమారు 53,000 ప్రభుత్వ ఉద్యోగాలను అయితే భర్తీ చేసింది. రానున్నటువంటి రోజుల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు జారీ చేసేందుకు కసరత్తు అయితే చేస్తున్నది. అయితే తొలి ఏడాదిలో ఉద్యోగాల భర్తీపైన సాధించినటువంటి విజయాల్ని కరీంనగర్ వేదికగా ప్రజలకైతే వివరించేందుకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్లాన్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు జరిగినటువంటి రిక్రూట్మెంట్, ఇంకా జరగబోయేటువంటి రిక్రూట్మెంట్లకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించడానికి ఇక్కడ అవకాశం అయితే ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ వేదికగానే గ్రూప్ 4కు సంబంధించిన నియామకాలకు సంబంధించిన ప్రక్రియను అయితే మనం చూస్తున్నాం. కరీంనగర్ యూత్ మీటింగ్ వేదికగానే దీనికి సంబంధించిన వేదిక ద్వారానే గ్రూప్ 4కు ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆర్డర్స్ అనేటువంటివి ఇచ్చేందుకు ప్రణాళిక అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగం సాధించినటువంటి 8,000 మందికి సమాచారం అందించారు. ఈ మధ్య సర్వీస్ కమిషన్ రిజల్ట్ ప్రకటించింది. ఈ 8,000 మందిలో ఏ శాఖకి ఎంతమంది కావాలో ప్రభుత్వం లెక్కలు అయితే తీస్తున్నది. ఇప్పటికే రెవెన్యూ, పంచాయతీ, మున్సిపల్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో తమకు కావాల్సినటువంటి గ్రూప్ 4 ఉద్యోగులకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం అయితే అందించినట్లయితే తెలుస్తున్నది. 10 నెలల్లో 11,062 టీచర్ పోస్టులను ఫిలప్ చేసిండ్రు అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ మనకైతే చూస్తున్నారు. 10 నెలల్లో
పోస్టులను అయితే భర్తీ చేశారు. గతంలో 7,000 భర్తీ చేస్తే ఇప్పుడు 11 నెలల్లో పూర్తి చేసిండ్రు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూసాము అనేటువంటి అప్డేట్ అయితే చూస్తున్నాం. శాఖల వారిగా మనకి ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు చూసినటువంటి అంశమే. గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 86% అటెండ్ అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. మున్సిపల్ శాఖకు ఎంపికైనటువంటి గ్రూప్ 4 ఉద్యోగుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ శుక్రవారం పూర్తయింది. సర్టిఫికెట్ల పరిశీలన గురు శుక్రవారాలకు సంబంధించి హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని ఇక్కడ CDMA కార్యాలయంలో హనుమకొండలోని కార్యాలయంలో జరిగింది. దీనికి సంబంధించినటువంటి కంప్లీట్గా 86% అటెండ్ అయ్యారు అనేటువంటి అంశం. గ్రూప్ 4 నియామకాలతో పూర్వ VROలకు కష్టాలు అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దానికి సంబంధించి లెక్కలు తీస్తున్నటువంటి సందర్భంలో కొత్తగా రిక్రూట్ కోసం పోస్టులు ఖాళీ చేయించాలని లేఖలు, కొన్ని చోట్ల రికార్డ్ అసిస్టెంట్గా మారుస్తున్నటువంటి అధికారులు, శాశ్వత ఉద్యోగులైన నేటికి నిర్ధారణ కాని సీనియారిటీ అనేటువంటి అంశం, కొత్త RORకి సంబంధించిన చట్టం తెస్తే సమస్యకు పరిష్కారం, భూమాత గ్రామ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటుపైనే ఆశలు అనేటువంటి అంశం. ఖాళీలు లేకున్నా నాటి CS సోమేష్ కుమార్ అనేటువంటి వాళ్ళు ఆయన ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి నిర్వాహకం చేయడం వల్ల ఇబ్బంది అయితే తలెత్తింది అనేటువంటి అంశం. తర్వాత ఫిబ్రవరిలో గ్రూప్ 1కి సంబంధించిన ఫలితాలు అయితే రానున్నాయి. ఇక్కడ UPSC బట్టలో TGPSC నోటిఫికేషన్ ఇచ్చిన ఏడాదిలోపు ప్రక్రియ అనేటువంటిది పూర్తికి సన్నాహాలు అయితే మనకు ఇక్కడ చేస్తున్నటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం. ఫిబ్రవరి 19లోగా గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఫలితాలు విడుదల చేయడానికైతే కసరత్తు అనేటువంటి ప్రారంభించింది అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. దాని తర్వాత అంశం చూసుకుంటే ఉపాధ్యాయ MLC ఓటర్లో భారీగా తిరస్కరణ, నేటి నుంచి మరొక అవకాశము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. దరఖాస్తులో దొరికినటువంటి తప్పులు భారీగా తిరస్కరణకు గురి కావడంతో ఆలోచించినటువంటి ఎన్నికల కమిషన్ మరోసారి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఈ నెల 23 నుంచి తిరస్కరణకు గురైనటువంటి వాళ్ళు కొత్తగా అప్పుడు అప్లై చేసుకునేటువంటి వాళ్ళకు కూడా అవకాశం అనేటువంటిది కల్పించింది. ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే టీచర్స్ MLC అనేటువంటి దానికి సంబంధించి అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము గ్రూప్ 4కు సంబంధించిన నియామకాలతో అప్పుడు ఖాళీలు లేకున్నా ఖాళీలు అనేటువంటి చూపెట్టిండ్రు. ఇప్పుడు వాటిని భర్తీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని చూపించడానికి ఇబ్బంది అయితే పడుతున్నటువంటి అంశాలను అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. మొత్తంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రక్రియ అనేటువంటిది పూర్తయింది. నిరుద్యోగులకు ఉద్యోగాలు అనేటువంటివి రావడం జరిగింది. ఈ అంశాలని మనం చూసుకోవాలి ప్రధానంగా. నెక్స్ట్ ఇక ఈరోజు వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంటే మనకు భవితాలో కనుక చూసుకుంటే మనకు GSలో భాగంగా పాలిటీ వచ్చింది, చూసుకోండి. ఆల్రెడీ ఇవన్నీ మన గ్రూప్లో షేర్ చేశాను. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వీడియో యొక్క డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్స్ అనేటువంటివి మీకు అందుబాటులో ఉంటాయి. అక్కడ నుంచి మీరు క్లియర్గా వాటి ద్వారా మీరు జాయిన్ చేసి అన్ని అంశాలను చాలా ఫ్రీగా పొందడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అభినవ దండి బిరుదాంకితుడు ఎవరు అంటూ టెట్ DSC ప్రత్యేకంగా మనకి ఈ రకమైనటువంటి ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి బిట్స్ అయితే. ఉత్పత్తితో పాటు ఉత్పాదకతలోనూ పెరుగుదల అంటూ GSలో భాగంగా ఇండియన్ ఎకానమీకి సంబంధించిన అంశము. దాని తర్వాత ఇంగ్లీష్కి సంబంధించిన బ్యాంక్ ఎగ్జామ్ స్పెషల్లో భాగంగా చూసాము. దాని తర్వాత కనుక చూసుకుంటే మనకు వెలుగు సక్సెస్లో చూసుకుంటే నెట్తో డబుల్ బెనిఫిట్స్ అంటూ మనకు దీనికి సంబంధించిన అంశము. దాని తర్వాత ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడాలో 592 పోస్టులు, ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో షేర్ చేశాను, చూసుకోండి. గ్రూప్స్ ప్రత్యేకంగా భాగంగా చరిత్రకు సంబంధించిన అంశాలు, కొన్ని బిట్స్ కూడా మనకు సోషల్ స్టడీస్లో భాగంగా టెట్కి సంబంధించి ప్రత్యేకంగా మనకైతే ఇవ్వడం జరిగింది. చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ అంశం చూసుకుంటే మనకు ఈనాడు ప్రతిభలో వచ్చేసి మన దక్షిణాది దళపతులు అంటూ భారతదేశ చరిత్రకు సంబంధించిన అంశము. DSCలో భాగంగా భౌతిక శాస్త్రానికి సంబంధించిన అంశము. దాని తర్వాత APPSC ఇతర పోటీ పరీక్షల భాగంగా భారతదేశ చరిత్ర అనేటువంటి అంశాలు, కరెంట్ అఫైర్స్ అనేటువంటి ముఖ్యంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ రకమైనటువంటి అంశాలన్నీ కూడా ఈరోజు న్యూస్ పేపర్లో పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయి. బాయ్, టేక్ కేర్, జై హింద్.